Hi, hello, namaste. You're watching ABN Adarjyoti. This is me, Lucky. సరైన సమయంలో సరైన సినిమా. ఎస్, ఇప్పుడు కావాల్సింది ఇలాంటి సినిమానే. ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో ఈ జనరేషన్ మోస్ట్లీ ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఇది. బట్ ఇలా ఒక రియలిస్టిక్ థింగ్ని సినిమా రూపంలో చూసేటప్పుడు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఈ టీజర్లో హ్యూమర్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కనిపించాయి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంతాన ప్రాప్తిరస్తు. ఎస్, ఒకసారి టీజర్ అయితే చూసేయండి. సో రైట్ నౌ మనతో పాటు ద బ్యూటిఫుల్ గార్జియస్ చాంద్ని అండ్ అలాగే ద చార్మింగ్ విక్రాంత్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ ద మూవీ. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? గుడ్. బట్ చాలా అలసిపోయి డల్గా కాదులే, అలసిపోయి అంతేనా? ఇంటర్వ్యూస్ చేసి యా, దిస్ ఇస్ ద 5th ఇంటర్వ్యూ టుడే. ప్రమోషన్స్ ఎలా అనిపిస్తుంది? ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్ అండ్ we're very excited and we have a good product in hand. అది we're very confident. సో దాన్ని we want to take it to people. మేము తీసిన మంచి సినిమా మీరు చూడండి అని we want to request audience. సో టైరింగ్గా ఉన్నా we're very excited. ఇట్స్ అ వెరీ కనెక్టింగ్ పాయింట్ దో, చాలా కనెక్టింగ్. సో ఇప్పుడు అంటే మనం ఇలాంటి విషయాల్లో లైక్ ప్రెగ్నెన్సీ విషయాల్లో ఎక్కువ జెంట్స్ మీదే అక్కడే ప్రాబ్లం ఉంది అన్నట్టు మెన్షన్ చేస్తూ ఉంటాం. బట్ ఐ థింక్ ద గర్ల్స్ ఆల్సో హ్యావ్ ఈక్వలీ కల్ప్రిట్స్ అని నా ఫీలింగ్. So I'll tell you, actually, if you go in history, anytime infertility issues, పిల్లలు పుట్టపోవడం వస్తే the blame was always placed on the woman. Most times మనకు వచ్చే సినిమాలు కూడా ఇన్ఫర్టిలిటీ వాజ్ ఆల్వేస్ రివాల్వింగ్ అరౌండ్ విమెన్. కరెంట్ రీసెర్చ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆల్ ద టెక్నాలజీ దాన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఇట్స్ యాక్చువల్లీ 30 దాటిన తర్వాత ఇట్స్ డిఫికల్ట్ ఫర్ విమెన్ టు గెట్ ప్రెగ్నెంట్. సో గెట్ మ్యారీడ్ సూన్, గెట్ ప్రెగ్నెంట్ సూన్ అంటారు కదా. ఇట్స్ యాక్చువల్లీ ద మెన్స్ స్పర్మ్ హెల్త్ దట్ ఈస్ డిక్లైనింగ్ 30 తర్వాత, వాట్ ఎవర్, మోస్ట్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్, స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్, వీటి వల్ల దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ ద డిక్లైన్ ఇన్ fertility issues or like the conceiving issues avi raavadaaniki. One of the main reasons is also the men's health and their the sperm health and all of that. So our point ippudu research lo telustundi, but majority of the time in history the blame was mostly placed on women anamata, unfortunately. So ela ante ma abbayiki ade ma kodaliki pillalu puttట్లేదు, so inko pelli cheyaలనుకుంటున్నాం అనే పాయింట్స్ కూడా చాలా సార్లు మనం సినిమాల్లోని మాత్రమే కాదు బయట కూడా చాలా సార్లు వినడం కానీ లేదా లీగల్గా అమ్మాయి అప్రోచ్ అయినప్పుడు న్యూస్లో చదవడం కానీ జరిగేది. సో ఐఎమ్ యాక్చువల్లీ గ్లాడ్ దట్ రియాలిటీ అండ్ సైన్స్ బ్యాక్డ్ రీసెర్చ్తోని ఒక మంచి నీడ్ ఆఫ్ ది అవర్ పాయింట్తోని మేము ముందుకు వస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. దట్స్ ట్రూ. బట్ మనం అంటే ఇప్పుడు గర్ల్స్లో కూడా చూస్తున్నాం కదా, PCOS, అంటే ఈక్వల్లీ ఇద్దరు లైఫ్ స్టైల్స్ ఆర్ నాట్ గోయింగ్ దాట్ గుడ్ అని నా ఫీలింగ్. అవును. సో అందుకే నేను ఈ పాయింట్ రేస్ చేస్తున్నాను, గర్ల్స్ ఆర్ ఆల్సో కల్ప్రిట్స్ ఫర్ దిస్ థింగ్ అని. బట్ ఎస్, మీరు చెప్పినట్టు డ్యూ టు లక్కీలీ ఫర్ ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆల్ మనకు యాక్చువల్ పాయింట్స్ ఏంటో తెలుస్తున్నాయి. ఫస్ట్ థింగ్, చాంద్ని గారు చాలా గ్లామరస్గా, చాలా చక్కగా, రిఫ్రెషింగ్గా అనిపించారు ఈ టీజర్లో. అంటే ఇప్పుడు సినిమా మొత్తం కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుందని అర్థమైంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ప్రీవియస్ చేసిన కాంటెంట్ ఓరియంటెడే మీరు ఎప్పుడు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా అలాంటి వైబే ఇచ్చారు, దాట్ టు విత్ అ గుడ్ అండ్ గ్లామరస్ లుక్. సో ఎలా అనిపించింది ఆ డిఫరెన్స్? సో ఎప్పుడు ఏంటంటే పాత్రకి సరిపడా బ్లెండ్ అయ్యే క్యారెక్టర్స్ చేయడం వల్ల కొంచెం లుక్స్ ఆర్ గ్లామర్కి బాగా తక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. సో బట్ మనకి ఏంటంటే క్యారెక్టర్ హైలైట్ అవ్వడం విచ్ వాజ్ నెవర్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ. సో ఈ సినిమా చేసినప్పుడు కూడా మా డైరెక్టర్ ఏంటంటే మిమ్మల్ని బాగా అందంగా చూపించాలి అని. సో విచ్ ఇస్ ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ విత్ దట్. సో దానివల్ల ఈ సినిమాలోని చాలా గ్యాప్ తర్వాత లాస్ట్ టైం ఐ థింక్ కొంచెం మంచిగా అందంగా అంటే ఇదే ప్రిటీగా కనిపించింది సమ్మతమే అనుకుంటా. మళ్ళీ దాని తర్వాత ఈ సినిమాలోని యాక్చువల్లీ నా ప్రీవియస్ వర్క్ చేసిన డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఈ లుక్ చూసి ఒకటే అంటున్నారు, ఇందాక కూడా అదే అంటున్నారు, ఐ థింక్ దిస్ మూవీ హ్యాస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ లుక్స్ అని చెప్పి. వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఎందుకంటే వెళ్ళే కొద్దీ తగ్గే టైమ్స్ తగ్గే ఎగ్జాంపుల్స్ చూస్తాం, కానీ వెళ్ళే కొద్దీ ఇలా ఇంకా మంచిగా బెటర్గా లుక్ కనిపించే ప్రాజెక్ట్స్ రావడం అనేది ఇట్స్ అ వెరీ ఫార్చునేట్ థింగ్. సో విక్రాంత్ గారు, మీకు చాలా డీసెంట్గా, అమ్మో మామూలుగా లేదు డీసెన్సీ. సో అసలు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు మనం ఏ క్వాలిటీస్ చూడాలంటారు ఒక అమ్మాయిలో? ఇప్పుడు చాలా డౌట్స్ వచ్చేసాయి మాకు మీరు ఈ సినిమా
తీయడం వల్ల. యాక్చువల్గా అంటే నాకు ఇట్ వాజ్ అదర్ వే అరౌండ్ అండి. నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు వెళ్ళినప్పుడు లుక్స్ విషయంలో కొంచెం యూ హ్యావ్ టు లుక్ లిటిల్ డీ గ్లామ్ ఇన్ దిస్ మూవీ. ఒక అన్హెల్తీ సాఫ్ట్వేర్ ఇంజిన్లా కనపడాలి నువ్వు. సో కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి, హెయిర్ స్టైల్ మార్చుకోవాలి, గ్లాసెస్ పెట్టి 5 కిలోలు గెయిన్ అయ్యాను అక్కడ నేను. ఎన్ని మంత్స్లో? ఒక 1 month, 1.5 month. 1.5 monthలో 5 kgs ఈజీగా గెయిన్ అవ్వచ్చు అని అర్థమైంది. అయితే గెయిన్ అవ్వడం ఈజీ, తగ్గడం కష్టం కదా, ఇబ్బంది. ఇప్పుడు కూడా తగ్గడమే టఫ్ యాక్చువల్గా. కానీ కొంతమంది ఉంటారండి, సన్నగా ఉంటారు, మేము ఎలా లావ్ అవ్వాలో అని తలలు పట్టుకొని టెన్షన్ పడిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం అన్నా మనం చెప్పాలి, ఇలా కూడా లావ్ అవ్వచ్చు 1.5 monthలో 5 kgs. సో వాట్ యూ ఎయిట్ ఫర్ వెయిట్? ఎప్పుడు తినేదానికంటే ఎక్కువ తిన్నా అంటే యూ కెన్ ఇండల్జ్ ఎ లిటిల్ బిట్. ఐ హ్యాడ్ ఎ ఫ్యూ ఐస్ క్రీమ్స్, బిర్యానీస్ అండ్ బేసిక్గా మన లాట్స్ ఆఫ్ ఇటాలియన్ ఫుడ్స్, లేట్ నైట్ ఫుడ్స్. సో లేట్ నైట్ ఫుడ్స్ అన్ని తినేది అంటే ఇట్స్ ఈజీ టు గెయిన్ వెయిట్. బట్ అది కూడా అంటే మరీ అన్హెల్తీగా షుగర్స్ తినేసి అంత అవ్వకుండా కొంచెం హెల్తీ గెయిన్ వెయిట్ గెయిన్ అయ్యాను. తర్వాత గ్లాసెస్ యాడ్ చేశారు యాక్చువల్గా. అండ్ సో లుక్ మొత్తం అంటే బికాజ్ దీంట్లో చైతన్య అనే క్యారెక్టర్ కొంచెం ఒక మిడిల్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ బతుకుతూ ఉంటాడు అనమాట. సో స్మోక్ చేస్తాడు, డ్రింక్ చేస్తాడు, రోజు బిర్యానీలు, స్విగ్గీలు. సో ఆబ్వియస్లీ హీ హ్యాస్ టు లుక్ లిటిల్ అన్హెల్తీ. సో నాకు అదే చెప్పారు, నువ్వు మొత్తం మార్చేయాలి లుక్ అంతా అన్నారు. హీ చేంజ్ మీ. సో నాకు ఫస్ట్ రోజు సెట్ మీదకి వెళ్ళేటప్పటికి ఐ కుడ్ సీ, అంటే నేను లేను అక్కడ, విక్రాంత్ లేడు, చైతన్య ఉన్నాడు అన్నట్టు అనిపించింది అనమాట నాకు యాక్చువల్గా. సో దట్ వాస్ ద డిఫరెంట్ థింగ్ ఫర్ మీ. అండ్ ఇంకా సెకండ్ ఇది అడిగారండి, లాస్ట్ ఏంటి క్వశ్చన్? ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏ క్వాలిటీస్ చూడాలి అసలు? చాలా క్వశ్చన్ మార్క్ వచ్చింది యాక్చువల్గా. హానెస్ట్లీ మంచి అమ్మాయి ఉండాలండి. అంటే లుక్స్ అనేది ఎంత అందమైన అమ్మాయి అయినా ఒక ఫ్యూ డేస్లో ఫేడ్ అయిపోతాయి. తను మనతో ఉండడం అంటే నావెల్టీ వెళ్ళిపోతుంది. ఒక 1 month 2 months తర్వాత ఆ లుక్ ఉండదు. ఆ అమ్మాయి పర్సనాలిటీనే క్యారీ అవుతుంది మనతో ఎప్పుడైనా. సో మంచి అమ్మాయి అవ్వాలి అండ్ షీ షుడ్ లవ్ మీ ఈక్వల్లీ, అంతే. అవి ఉంటే లుక్స్ అనేది ఇట్స్ ఓకే. కొంచెం నాకు ఇలా కావాలని అందరికీ ఉంటుంది, నాకు ఈ టైప్లో కావాలి. బట్ అలా లేకపోయినా కూడా ఓకే. నాకేంటంటే నేనంటే ఇష్టపడే అమ్మాయి కావాలి అండ్ ఒక మంచి హార్ట్ ఉండాలి. అలాంటి అమ్మాయి అంటే ఇప్పుడు ఎవ్రీడే యూ విల్ ఫీల్ హ్యాపీ. సీరియస్ లైక్ బాయ్స్, చాందీ గారు బాయ్స్ ఇలాగే చెప్తారు, మంచి హార్ట్ ఉంటే చాలు, మంచి అమ్మాయి చాలు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది రియాలిటీ దే హ్యావ్ లిస్ట్ లైక్ మనలాగే, గర్ల్స్ లాగే. సో నిజంగా చెప్పండి, మీరు లైక్ మీ ఫ్యాన్స్ చూస్తూ ఉంటారు కదా, లుక్స్ కి ప్రయారిటీ ఉంటుంది. లైక్ ఫైనాన్షియలీ స్టేబుల్ ఉండాలి, ఈ సెక్టర్ లో వర్క్ చేయాలి. కొన్ని చాలా ఇప్పుడు అబ్బాయిలు కూడా ఏం తక్కువ కాదు. లేదు అమ్మాయి, నేను ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. నాకు ప్రాబ్లం అంటే ఇఫ్ షీ వాంట్స్ టు బి ఇండిపెండెంట్ అండ్ వర్క్, ఐ హావ్ నో ప్రాబ్లం. ఓకే లేదు ఐ వాంట్ టు స్టే హోమ్ అన్నా నాకు అస్సలు ఇష్యూ లేదు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. అది ప్రాబ్లం కాదు నిజంగా. అంటే ఆబ్వియస్లీ లుక్స్ ఉంటాయి, అంటే మనం ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది. నాకు సోనాలి బింద్రే లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అలా ఉండాలి అమ్మాయి అనేది నాకు ఫస్ట్ నుంచి ఇష్టం అనమాట. సో ఆ ఫీచర్స్ ఎవరన్నా కనిపిస్తే ఖచ్చితంగా తిరిగి చూస్తాం. మనం బయటకు పడింది, బయటకు వచ్చింది మ్యాటర్ చూస్తాం. కానీ స్టిల్ ఇప్పుడు అందరికీ సోనాలి బింద్రే దొరకదు కదండి. బేసిక్గా ఓకే, నాకు అలా ఉండకపోయినా ఇఫ్ ఐ లైక్ హర్ హార్ట్, ఇఫ్ ఐ లైక్ హర్ పర్సనాలిటీ, ఐ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. అంటే మాకు చూసినంత వరకు ఆ ఫన్, ఎమోషన్, అట్ ద సేమ్ టైం సీరియస్నెస్ అన్నీ కనిపించాయి టీజర్లో. సో ఒక పక్క మీరు ఆ ఫన్ని జనరేట్ చేస్తూ ఒక సీరియస్ టాపిక్ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ అసలు ఆ బ్యాలెన్స్ ఎలా చేశారు? సేమ్ క్వశ్చన్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు ఇట్ షుడ్ నాట్ అంటే మన బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యూమరస్ వేలో డీల్ చేస్తున్నప్పుడు దాన్ని ఏదో లైట్ తీసుకుంటున్నట్టు, దాన్ని మోకరీ చేస్తున్నట్టు ఉండకూడదు, కానీ హ్యూమర్ ఉండాలి. అలా అని మరీ సీరియస్గా వెళ్ళి క్లాస్ పీకినట్టు చెప్తే బోర్ కొడుతుంది. సో ఆ ఒక ఫైన్ లైన్ మీద ఈ సినిమాని నడిపిస్తారు, వేర్ ద హ్యూమర్ ఇస్ బ్యాలెన్స్డ్ విత్ క్లాస్. అట్ ద సేమ్ టైం ఏ పాయింట్లోని మనకి ఇమోషనల్ కానీ ఒక సీరియస్గా కానీ డీల్ చేయాలో ఆ టైంలోని అంతే యూనో సీరియస్గా, అంతే ఒక యూనో దానికి ఇవ్వాల్సిన ఒక బ్యాలెన్స్ ఇస్తూ నడిపించిన సినిమా ఇది. దట్ ఈస్ వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ దిస్. ఎందుకంటే ఇలాంటి పాయింట్స్ అలా చెప్తేనే బాగుంటుంది. అటు ఇటు వెళ్తే వల్గారిటీకి వెళ్ళకూడదు, అలా అని మోకరీగా వెళ్ళకూడదు. సో దానికోసం మీరు ఏమైనా వర్క్ చేశారు? లైక్ డైరెక్టర్ ఆయన రాయడమే చాలా, అది ఆ లైన్ మీద దాటకుండా కరెక్ట్గా ఇంపాక్ట్ ఉండేలాగా రాసిన స్టోరీ అది. కంప్లీట్ సంజీవ్ రెడ్డి గారు చేసింది అది.
అండ్ మీరు ఆయన ఇది చాలా సెన్సిబుల్గా రాసుకున్న స్క్రిప్ట్ అండి. సో ఆ పాయింట్ మేల్ స్పర్మ్ కౌంట్ లెస్ అవ్వడం వల్ల ఇన్ఫెర్టిలిటీ అనే పాయింట్ చుట్టూతో కామెడీ రాశారే కానీ పాయింట్ని ఎప్పుడు మాక్ చేయలేదు, దాన్ని ఎప్పుడు కామెడీ చేయలేదు అనమాట. సో దాని చుట్టూతో ఉండే సిచ్యువేషన్స్ వల్ల అయ్యే కామెడీ అనేది ఎక్కువ ఉంటుంది మూవీలో ఎక్కడ. అండ్ తిని చెప్పినట్టు ఆ ఫైన్ లైన్ ఉంది కదా, ఎక్కడ వల్గారిటీ అది లేకుండా ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడగలిగేటట్టు అలా తీసిన సినిమా అనమాట. ఎక్కడ ప్రీచిగా కూడా ఉండదు, ఏదో మనం వాళ్ళకి హితబోధలు చేసినట్టు ఉంటే ఇలా ఈ లైఫ్ స్టైల్ వల్ల ఇలా అయింది అనేది మాకు కూడా తెలుసు అంటారు బేసిక్గా. బట్ దాన్ని షుగర్ కోట్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్లో దాన్ని మౌల్డ్ చేసి ఆడియన్స్కి చెప్తే ఇట్స్ మోర్ వాళ్ళకి ఇంకా వెళ్తుంది వాళ్ళకి బేసిక్గా. అలా రాసిన స్క్రిప్ట్ అనమాట యాక్చువల్గా ఇది. సో ఎక్కడ అంటే లైన్ క్రాస్ చేసినట్టు మీకు ఏ పాయింట్లోనే అనిపించదు స్క్రిప్ట్. కానీ ఇప్పుడు మోస్ట్లీ మనం ఏం మాట్లాడుతున్నాం, లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, హ్యాబిట్స్ మార్చాలి, ఇవన్నీ ఓకే. ఇవన్నీ మార్చాలంటే ఫస్ట్ మీరున్న ఎన్విరాన్మెంట్ కూడా మారాలి కదా. ట్రూ, ఇట్స్ నాట్ లైక్ మీరు పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ ఆర్ ఫుడ్ మంచిగా తినడం ఇవన్నీ కాదు. మీరున్న లొకేషన్లో అసలు మీరు తినే ఫుడ్ ఎంతవరకు జెన్యున్గా మీ దగ్గరికి వస్తుంది, మీ ప్లేట్ వరకు వస్తుంది, అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ మీకు ఎంత సపోర్ట్ చేస్తుంది అనే మ్యాటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాట్ యూ థింక్ లైక్ పర్సన్స్ ఎట్లా చిన్న చిన్న చేంజెస్ అండి బేసిక్. ఇప్పుడు యూ కెనాట్ చేంజ్. నేనే ఉన్నాను, సడన్గా నా ఎన్వైర్న్మెంట్ చేంజ్ చేస్తాను, నా యాక్టింగ్ నా కెరీర్ మానేస్తాను. యూ హ్యావ్ టు మేక్ ఫైన్ చేంజెస్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. ఒక డైలీ 10,000 స్టెప్స్ అదొక చిన్న టార్గెట్, స్మోకింగ్ మానేయడం అదొక చిన్న టార్గెట్, డ్రింకింగ్ మానేస్తే అదొక చిన్న టార్గెట్. స్ట్రెస్ఫుల్ లైఫ్లో కూడా స్ట్రెస్ ఉంది, బట్ ఆ స్ట్రెస్ని డిస్ట్రెస్ చేయడానికి నేను ఒక ఎవ్రీ ఫ్యూ అవర్స్ ఒక బ్రేక్ తీసుకుంటాను, ప్రాపర్గా స్లీప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎంత ఇదిగా ఉన్నా కూడా నేను ఒక 7 hours 6 hours 8 hours పడుకుంటాను. ఇలాంటి చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ విల్ మేక్ బిగ్ డిఫరెన్స్. మనం మొత్తం ఒకరోజు నా లైఫ్ని నేను వదిలేసి వేరేగా మారిపోతానంటే కుదరదు, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. బట్ ఉన్న లైఫ్లోనే హౌ విల్ ఐ చేంజ్ మై లైఫ్ స్టైల్. వెరీ ట్రూ అండి, చాలా చక్కగా చెప్పారు. చాందిని గారు, ఎనీ హ్యాబిట్స్ విచ్ యూ వాంట్ టు క్విట్, లైక్ బ్యాడ్ హ్యాబిట్స్? బ్యాడ్ అని చెప్పలేము, ఏంటి ఆ హ్యాబిట్స్? వన్ ఇస్ ఓవర్ థింకింగ్. Definitely. రెండు ఏంటంటే హై-ఫై. I think all women overthink to some For girls, overthinking is the reason we are surrounded by people like you. But no, Oh my God. honestly, one is overthinking. Second is so basically na career line, because of how long I have come and also because of the scale of films I do kada, it's very stressful and hectic schedules untai, where you work from sometimes morning 6 nunchi night 2-3 ayipoddi, Oh my God. malli morning 8 ki you have to be on set. So ఏంటంటే అండ్ లొకేషన్ నుంచి వెళ్ళటానికి ఒక గంట పట్టవచ్చు. వెళ్ళాక స్నానం చేసి పడుకుంటాం, మళ్ళీ పొద్దున్నే గంట ముందు లెగాలి. సో అదేంటంటే ఎంత చేయాలన్నా సరే నిద్ర సరిపోదు, ఎస్పెషలీ వెన్ ఐమ్ వర్కింగ్ నిద్ర సరిపోదు. అండ్ యాజ్ విమెన్ వీ రిక్వైర్ మోర్ స్లీప్ దెన్ మెన్. సో వీటి వల్ల ఏంటంటే చాలా హార్మోనల్ చేంజెస్ అయిపోతాయి. బికాజ్ ఇది ఒక రోజు 2 రోజులు కాదు, చాలా రోజులు ఇలా జరిగేటప్పటికి హార్మోనల్ చేంజెస్ అవుతాయి. ఐ వుడ్ లవ్ టు స్లీప్ జస్ట్ బికాజ్ మోస్ట్ ఆఫ్ మై మ్యాక్సిమం హెల్త్ ఇష్యూస్ అన్నీ నిద్ర బట్టి సాల్వ్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే వర్క్ ఎక్కువ చేస్తున్నప్పుడు తినడానికి టైం కూడా ఉండదు. సో సరిగ్గా ఫుడ్ తిన్నాను నేను షూట్స్ అప్పుడు. అది ఇంకొకటి. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ డెఫినెట్లీ ఐ వాంట్ టు మేక్. షూట్ లేనప్పుడు ప్రాపర్గా ఉంటుంది నా స్కెడ్యూల్ కానీ నా హెల్త్ కానీ, అస్సలు స్ట్రెస్ ఉండదు, ఏముండదు, చాలా రిలాక్స్డ్గా ఉంటాను, హ్యాపీగా ఉంటాను, ఫ్రీగా ఉంటాను. మూమెంట్ వర్క్ స్టార్ట్స్ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది నాకు. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు చెప్పే టైమింగ్? చాలా ఇబ్బంది అండి, ఇబ్బంది. అది ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్, బికాజ్ మన చేతుల్లో లేనిది ఇది. ఎంత ట్రై చేసినా సరే. ఇంకోటి ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ పడుకోలేము కదా. ఇంకోటి నేను నిద్రగా వచ్చేస్తుంటే కుదరదు. అక్కడ ఉన్నప్పుడు ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ యాక్టివ్నెస్ మెయింటైన్ చేయాలి. ట్రూ, దట్ ఈస్ సో ఎగ్జాస్టింగ్. మీరు పొద్దున్న 6 గంటలకు ఎంత ఎనర్జీ చూపించారో midnight 2-3 టైంలో కూడా అంతే ఎనర్జీ చూపించాలి. సీన్ వర్కౌట్ అవ్వదు. హౌ యూ గోయింగ్ టు మేనేజ్? దట్స్ హౌ యూ హ్యావ్ టు మేనేజ్. ఇంకా యూ డ్రింక్ సో మచ్ కెఫీన్, అది మరి హ్యాండిల్ చేయడానికి, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ. ఇట్స్ నాట్ గుడ్. బట్ నాకు మరి ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ నా నైట్ 2-3కి చెయ్యాలి కదా. సెలబ్రిటీస్ లో ఎక్కువ మంది కెఫిన్ తాగడం చూస్తూ ఉన్నాను. బికాజ్ యూ నీడ్ యాక్టివ్నెస్ కదా. నేను రెడ్ బుల్ తాగను, థ్యాంక్ఫుల్లీ నేను ఎప్పుడు రెడ్ బుల్ టచ్ చేయలేదు. సో దాంట్లో టూ మచ్ కెఫిన్ ఉంటుంది కాబట్టి అది దూరం పెడతా. బట్ కాఫీ అనేది ఐ హ్యావ్ టు, లేకపోతే నేను ఆ టైంలోని నాకు ఉండదు, కళ్ళు మూసిపోతూ ఉంటాయి, డైలాగులు సరిగ్గా గుర్తుండవు, ఫాగీగా ఉంటుంది. బికాస్ యూ బీన్ అప్ అండ్ వర్కింగ్ ఫర్ ద పాస్ట్ 20 hours. అండ్ ఆన్ కెమెరా ఎంత ఎనర్జీ ఉందో ఆఫ్ కెమెరా కూడా మనం అంతే ఎనర్జీ చూపించాలి. బికాస్ వీ వాంట్ టు మెయింటైన్ దట్ గుడ్ ఎనర్జీ. లేకపోతే మనం కొంచెం ఇలా పెట్టేటప్పటికి ఏంటంటే ఏదో యాటిట్యూడ్ అనే ఒక ఐడియా రావచ్చు. సో అనే ఉండాలి ఆఫ్ కెమెరా కూడా.
ఇట్స్ అ వెరీ ఎగ్జాస్టింగ్ థింగ్. అది అంటే ఒకసారి 2 సార్లు పర్లేదు, బట్ వెన్ యూర్ డూయింగ్ దట్ ఫర్ వీక్స్ టుగెదర్, ఒక సినిమా వీక్స్ టుగెదర్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా అది ఒకటి పిచ్చ ఎగ్జాస్టింగ్ ఉంటుందండి. ఐ హోప్ మీకు టైం దొరకాలి నిద్రపోవడానికి. అంటే అలా చెప్తే మళ్ళీ సినిమాలు తక్కువ ఉంటాయి, అలా కాదు. అంటే రీజనబుల్ అవర్స్ అంటే బాగుంటుంది. మీ కన్వీనియన్స్ బేస్ చేసుకొని వర్క్స్ వస్తే అదే కన్వీనియన్స్ బేస్ చేసుకుని వర్క్ అంటే దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ ప్రివిలేజ్ పొజిషన్ నుంచి మాట్లాడినట్టు ఉంటుంది. ఎక్కువ రోజులు అలా కాకుండా ఉంటే బాగుంటుంది, బట్ అది మళ్ళీ కరెక్ట్ కాదు అలా మాట్లాడడం. ఎందుకంటే సినిమా ఫీల్డ్లోని టైమింగ్స్ అనేది మనం వీ షుడ్ నెవర్. బట్ హెల్త్ లేనప్పుడు మీరు డెఫినెట్లీ మరి ఒకటి ఉంటే ఒకటి. there is a lot of this thing sacrifices you have to do. See తనకి Those are at lot of least sacrifices she is acting hours. నాకు ఎలా ఉండేదంటే యాక్ట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తే ఐఎమ్ స్టిల్ వర్కింగ్. సో నైట్ వెళ్ళి 9 o'clock యూఎస్ టైమింగ్ అప్పుడు లాగిన్ అయితే నేను మళ్ళీ 2 వరకు వచ్చేసాను యాక్చువల్గా. డే అంతా ఇది చేసి 2:30కి పడుకొని మళ్ళీ 5:30కి లేసి 6 o'clock 6:30కి 7 maximum 7 సెట్ మీద ఉండాలి యాక్చువల్గా. సో 3 hours 4 hours నిద్ర ఉంటుంది. డార్క్ సర్కిల్స్ పెరిగిపోతూ ఉంటాయి, అది మేకప్తో ఎంత కవర్ చేసినా ఉండదు, కళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, అదేంటి బాగా డల్ కనిపిస్తారంటారు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. సో మీ సినిమాలో మన లైఫ్ స్టైల్ ఎంత టాక్సిక్ ఉంది అనేది ప్రెజెంట్ చేస్తూ, అలాగే మీది కూడా కొంచెం అలాగే hectic గా ఉందని చెప్తున్నారు అయితే. దట్ వుడ్ బి రాంగ్, నేను అలా చెప్తే తప్ప అవుతుంది. బట్ దట్ ఈస్ హౌ అంత డిమాండింగ్, ఈ ఫీల్డ్ అనేది అంత డిమాండింగ్, స్ట్రెస్ఫుల్, ఇట్స్ వెరీ డిమాండింగ్. ఇప్పుడు అట్ ద సేమ్ టైం యాజ్ యాక్టర్స్ ఎందుకు అది ఇబ్బంది అంటే మొహం కనిపిస్తుంది కాబట్టి, ఆ మొహం ఏంటంటే ఎంత కాకపోయినా పీక్కుపోద్ది అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. బట్ యూ హ్యావ్ టు లుక్ ఫ్రెష్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎనర్జీ. సో ఇట్స్ సాక్రిఫైస్ చేసే ఫీల్డే. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంకొంచెం బెటర్ అయింది. ఇంకా నా స్టార్టింగ్ స్టేజెస్తో కంపేర్ చేస్తే, స్టార్టింగ్ స్టేజెస్లో ఇండీ ప్రాజెక్ట్స్ అవి చేసినప్పుడు ఇట్ వాజ్ far more difficult than it is today. Yeah. So at least I'm grateful for the change. Yes, few questions meekosam. Chandni gets angry when? Just feel that. స్లోగా చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఫాస్ట్గా తొందరగా చేసేది స్లోగా నిదానంగా నానిస్తూ చేస్తే నచ్చదు నాకు. అండ్ చెప్పింది ఒకటి చేసేది ఒకటి అంటే నచ్చదు నాకు. ఓకే, ఏది చెప్తే ఏదైనా కరెక్ట్ చేయండి, అబద్ధాలు ఇవి నచ్చదు. Vikrant is happiest when? I'm happiest when I'm in my zone. నేను అంటే ట్రెడిషనల్గా ఐఎమ్ an introvert. సో హ్యాపీగా మా ఇంటికి వెళ్ళిపోయి నా టీవీ, నా క్రికెట్, నా NFL, నా రూమ్లో నేను అలా ఉన్నప్పుడు మంచిగా నా జోన్లో నేను ఉంటాను బేసిక్గా. దట్స్ లైక్ మై పీస్ఫుల్ దిస్ థింగ్, మై ఫ్యామిలీ, మీ, అంతే. So any of the thing like you couldn't stop yourself laughing during shoot? Any of the scene? యాక్చువల్లీ నాకు వెన్నెల కిషోర్ అండ్ అభినవ్ గోమటం కాంబినేషన్లో కొన్ని సీన్స్ ఉన్నాయి. వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం అండ్ తరుణ్ భాస్కర్ ముగ్గురు అండ్ మీ. సో ఒక 3-4 days షూట్ ఉంది యాక్చువల్గా. అది ఆ రోజు అంటే ఎవ్రీ డైలాగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ లాఫ్ రైట్ బేసిక్గా. వాళ్ళకి డైలాగ్ చెప్పేటప్పుడు ఇక్కడ మేము అవుతూ ఉంటాం. సో అక్కడ బిగ్గెస్ట్ థింగ్ ఆ రోజు షూట్ తొందరగా కంప్లీట్ చేయడానికి లేట్ అయింది ఏంటి అంటే అందరూ నవ్వు ఆపుకోవాలి. అక్కడ వాళ్ళు ఆపుకోవాలి, నేను ఆపుకోవాలి, వీళ్ళు ఆపుకోవాలి. సో ఎవ్రీ డైలాగ్ అంతే. వెన్నెల కిషోర్ గారు డైలాగ్ చెప్పేటప్పటికి ఇక్కడ నవ్వు వస్తుంది, ఇక్కడ వీళ్ళందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు, కట్. మళ్ళీ ఈ లోపల తరుణ్ భాస్కర్ గారు డైలాగ్ చెప్తారు, మళ్ళీ కట్. ఆ డైలాగ్స్ కొన్ని ట్రైలర్లో కూడా ఉన్నాయి. సో వస్తారు, రేపు మీకు అర్థం అవుద్ది. హిలేరియస్ డైలాగ్స్ ఉంటాయి కొన్ని. సో ఒక్క డైలాగ్ ఉంటుంది బేసిక్గా, ఈతో స్టార్ట్ అవుతుంది ఆ డైలాగ్. మీరు చూసిన మీకు గుర్తుపడతారు, ట్రైలర్లో ఎండ్లో వస్తుంది. ఆ డైలాగ్కి నేను, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్ ముగ్గురం. సో ఇద్దరు అతను నవ్వాడో లేదంటే వెన్నెల కిషోర్ నవ్వాడో లేదంటే నేను నవ్వుతాను. కట్ అంటే డైరెక్టర్ గారు మళ్ళీ స్టార్ట్. మళ్ళీ అలా ఒక 6-7 takes అయ్యాయి యాక్చువల్గా. బట్ ఇట్స్ అ గుడ్ మెమరీ కదా. వెరీ గుడ్ మెమరీ. Yeah. So describe your co-star with one emoji expression. Why? He's always like that, huh? మీరు చూసారు అసలు ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో? తర్వాత ఇంటర్వ్యూలో చూడు. ఓకే, సో లవ్ సీన్స్ ఆర్ ఎమోషనల్ సీన్స్? ఎమోషనల్ సీన్స్. మీరు? నాకు ఎమోషనల్, నాకు కొంచెం లవ్, రొమాంటిక్ సీన్స్ అంటే కొంచెం మీకు. మీరు బాయ్స్ కదా, రొమాంటిక్ సీన్స్ లైక్ చేస్తారు. లేదు. ఓకే, వన్ సీక్రెట్ హ్యాబిట్ విచ్ వి ఆల్ డోంట్ నో. నాదా? యా. You guys didn't know I overthink so much. So yeah. Okay. So మీరు one secret habit which we don't know. హ్యాబిట్ కాదు, హాబీ అనొచ్చు. ఇట్స్ ఐ లైక్ ట్రావెలింగ్ యాక్చువల్లీ. ఇంకొక హ్యాబిట్ కూడా ఉంది. సో సారీ. What is that? నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ. Okay. I forget things very easily. సో మీరు అబద్ధాలు చెప్పలేరు మీ దాంట్లో? యా, గుర్తుండదు. అందుకే easier to just. Same with me. Okay. It's a hobby of mine. I've traveled to
40-45 countries. I want to travel to 100 countries by the time I'm 40-45. Are you serious? Yeah, travel. I make it a point that I travel to at least 4 countries in a ఏ అమ్మాయి అయితే వింటుందో కన్ఫామ్గా మీకు లైన్ వేస్తుంది. ట్రావెలింగ్ అమ్మాయిలకు కూడా ఇష్టం కాబట్టి మంచి కంపానియన్. Weirdest compliment you got? Weirdest compliment I have got. I think నా ఈ ఫోర్ హెడ్ ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది, అది కొంతమందికి నచ్చుద్ది. ఇలా బాగుందిగా. అదే ఆ కాంప్లిమెంట్ అదే. ఓకే, అది చెప్పిన దాన్ని నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేసేదాన్ని కాదు. మీరు చెప్పాక నేను అబ్జర్వ్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఓకే, మీ రోల్స్ మీరు మార్చుకుంటే ఎలా ఉంటుందో ఒక చిన్న డెమో చూద్దాం అనుకుంటున్నాను. మా రోల్స్ మేము మార్చుకుంటాం మూవీలోనా? మూవీ రోల్స్, యా మూవీ రోల్స్ మార్చుకుంటే ఎలా? అది కాదు మామ, ప్లీజ్ మామ, మామ. చైతు, మన టెస్ట్ రిజల్ట్స్ ఏమయ్యాయి? నువ్వు చెప్పిన డైలాగ్ చెప్పక ఇంకేదైనా చెప్పు. ఇంకేం చెప్పాలి? చెప్పేశాడుగా. ఓకే, మాకు డెమో దొరికేసింది. నువ్వు నాన్న ఇద్దరు ఏ గొడవలు లేకుండా క్లోజ్గా ఉంటే నాకు అంతకుమించి ఇంకేం వద్దు చైతు. నేను ఇలా చెప్పను. ఓకే, షీఈస్ నాట్ సాటిస్ఫైడ్. బట్ ఎనీవేస్, నైస్ ట్రై, బాగుంది, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఆ కెమిస్ట్రీ ఇక్కడ ఎలా ఉందో అక్కడ మాకు అర్థమైపోతుంది అక్కడ ఎలా ఉండబోతుందో అని. అండ్ రియలీ ఎక్సైటెడ్గా అనిపిస్తుంది ఇప్పుడు నాకు, బికాజ్ చాలా ఎలిమెంట్స్ టచ్ అవుతున్నాయి, చాలా విషయాలు మేము చూడబోతున్నాం, నవ్వుకోబోతున్నాం. సో ఇదైతే మేము మిస్ అవ్వాలనుకోవట్లేదు. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ద ట్రైలర్. ఐఎమ్ షూర్ మీరు థియేటర్కి వెళ్ళి చూడాలని అనిపించిన ట్రైలరే అది. యా, థ్యాంక్ యూ, చూస్తాం ఫర్ ష్యూర్. సో చూసారు కదా, సచ్ అన్ ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూ అని నేను అనుకుంటున్నాను. ఎస్, November 14th సంతాన ప్రాప్తిరస్తు థియేటర్స్లో వెళ్ళి చూడండి డెఫినెట్గా. అండ్ దిస్ ఇస్ లైక్ సైనింగ్ ఆఫ్ నౌ, బాయ్.